ఈరోజు వాక్య ధ్యానము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. మనం మేలు చేటు ఎందుకు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసి తిమిని తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. మేలు అనగా మంచి చేయడం. మంచి చేయడంలో మీరు అలసిపోకండి అని దేవుని వాక్యము ప్రకటిస్తున్నది. ఎందుకంటే తగిన సమయంలో దేవుని ప్రణాళిక ప్రకారం మీరు ప్రతి ఒక్క ఫలితాన్ని పొందుతారు అంటున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో దైవవాక్యమే మనకి చెప్తోంది. మనం మేలు చేయడం మరి ఎంతవరకు సబబు అని మీరు ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారా? మేలు చేయటం ఎంతో ఉత్తమం. ఆ మేలు కూడా పట్టుదలతో మనము మేలు ఇతరులకి చేయాలి. ఇది బైబిల్ మాటని మర్చిపోవద్దు. అంటే కేవలం దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన మాట అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే ఆ వాక్యం ఇలా సెలవిస్తుంది: మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకుము అని రాయబడి ఉన్నది. అంటే నువ్వు మేలు చేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఎవరు పొందగలరు? ఈ మేలు ఎవరికి అవసరమో వారికి తప్పకుండా చేయాలి. చేయకోకుండా నీ చెయ్యిని వెనక్కి తీసుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. మేలు చేసే అవకాశం నీ చేతిలో ఉంటే యోగ్యులైన వారికి మేలు చేయడానికి వెనకాడవద్దని దృఢంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వానికి అది పాపము అని తెలియపరుస్తుంది. నీవు ఒకవేళ ఏ అవసరతలో, అక్కరలో, బాధలో, ఇబ్బందిలో, శ్రమలో ఉన్నవారు నీ యొద్దకు వచ్చి మేలు చేయమని అడిగినప్పటికీ నువ్వు చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా చేయలేనప్పుడు అది పాపము అని తెలియచేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు జ్ఞానము పొందుకొని తప్పుకోకుండా నీవు మేలు చేయగలిగినప్పుడు పొందదగిన వానికి నీవు తప్పకుండా చేయాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. మేలు చేయవలసిన వారికి తప్పకుండా చేయాలని, చేయకపోతే అది పాపమని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మేము మా యొద్దకు వచ్చి ఎవరు మేలు పొందుకోవాలని కోరుకుంటున్నారో వారందరికీ మేము మేలు చేయలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.